నా పేరు అర్జున్. నేను గత 8 ఏళ్లుగా ఒక పెద్ద కంపెనీ మేనేజర్ ఇంట్లో పనిచేస్తున్నాను. ఆయన పేరు రమేష్. ఆయన వేరే నగరంలో ఉద్యోగం చేస్తారు. సెలవులకు మాత్రమే ఇంటికి వస్తారు. ఆయన భార్య, 2 కూతుళ్ళు ఇంట్లో ఉంటారు. రమేష్ గారి భార్య పేరు సీత, ఆమె కూతుళ్ళు రాణి, ప్రియా. అందరూ చాలా అందంగా, కళగా ఉంటారు. నేను కొత్తగా ఆ ఇంట్లో చేరినప్పుడు, కొన్ని రోజుల తర్వాత ఒకసారి మార్కెట్కి వెళ్తుండగా సీతమ్మ నా కుటుంబం గురించి అడగడం మొదలుపెట్టారు. నేను మా ఊరు, తల్లిదండ్రులు, నేను ఒంటరిగా అద్దె ఇంట్లో ఉండటం, ఇంకా పెళ్లి కాకపోవడం అన్నీ చెప్పాను. సీతమ్మ మధ్యమధ్యలో కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగేవారు. నాకు సిగ్గువేసి ఏం మాట్లాడాలో తెలిసేది కాదు. ఒక రోజు సీతమ్మకు అర్జెంట్గా వేరే నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పారు. నన్ను పిలిచి, అర్జున్, కారు సిద్ధం చేయి, నాతో రా. నాకు 3 రోజులు బయట పని ఉంది అన్నారు. నేను, సరే అని చెప్పి, కారు శుభ్రం చేసి వారికోసం ఎదురుచూశాను. కొద్దిసేపటికి సీతమ్మ వచ్చి కారులో కూర్చున్నారు. మేము బయలుదేరాం. నగరం దాటిన తర్వాత, సీతమ్మ మళ్ళీ నా పెళ్లి గురించి అడగడం మొదలుపెట్టారు. అర్జున్, నీకింకా పెళ్లి ఎందుకు కాలేదు? అని అడిగారు. నేను, అవకాశం రాలేదు అన్నాను. ఆ తర్వాత ఆమె మాటలు మార్చి, నీకు భార్య అవసరం అనిపించదా? అని అకస్మాత్తుగా అడిగారు. నేను కాస్త తటపటాయిస్తూ, ఎందుకు అనిపించదు? అన్నాను. మరి ఏం చేస్తావు? అని అడిగారు. నేను మౌనంగా ఉండిపోయాను. నా మాట వినలేదా? అన్నారు. నేను, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది, ఆమెతో నాకు కాస్త చనువు ఉంది అని చెప్పాను. ఆమె ఇంట్లో ఎవరూ లేరా? అని అడిగారు. ఆమెకు భర్త ఉన్నాడు, కాని అతను బాగా తాగుతాడు అన్నాను. ఆమె ఎలా ఉంటుంది? అని అడిగారు. సాధారణంగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయారు. గంట తర్వాత మేము ఆ నగరానికి చేరుకున్నాం. సీతమ్మ ఒక హోటల్ చిరునామా చెప్పి అక్కడికి వెళ్లమన్నారు. రాత్రి 11 గంటలు అయింది. ఆమె అప్పటికే గది బుక్ చేసుకున్నారు. మేము నేరుగా హోటల్కి వెళ్లాం. నేను ఆమెతో గదిలోకి వచ్చి, మొబైల్ చూస్తూ కూర్చున్నాను. ఆమె డిన్నర్ ఆర్డర్ చేశారు. మేమిద్దరం కలిసి భోజనం చేశాం. భోజనం తర్వాత నేను కారులో పడుకోవడానికి వెళ్దామనుకుంటే, సీతమ్మ, అర్జున్, ఇక్కడే సోఫాలో పడుకో. నాకు ఒంటరిగా భయం వేస్తుంది అన్నారు. నేను, మీ గదిలో నేను ఎలా పడుకోగలను? అన్నాను. ఆమె, నేను చెబుతున్నాను కదా అన్నారు. నేను అక్కడే ఆగిపోయాను. ఆమె నన్ను సోఫాలో పడుకోమని, తాను మంచం మీద పడుకుంటానని చెప్పారు. నేను సోఫాలో పడుకున్నాను. రాత్రి 1 గంట సమయంలో వాతావరణం మారింది. పెద్ద తుఫాను వచ్చింది. పిడుగులు ఉరిమాయి. సీతమ్మ లేచి నన్ను లేపి, అర్జున్, నాకు చాలా భయంగా ఉంది అన్నారు. నేను ఇక్కడే ఉన్నాను, మీరు నిశ్చింతగా పడుకోండి అన్నాను. ఆమె, లేదు, నువ్వు నాతో రా, మంచం మీద ఒక పక్క పడుకో. నాకు పిడుగుల శబ్దానికి చాలా భయం అన్నారు. నేను నిశ్శబ్దంగా లేచి ఆమెతో మంచం మీదకు వెళ్లాను. ఒక దుప్పటి కప్పుకుని మంచం ఒక పక్క పడుకున్నాను. సీతమ్మ మంచం ఇంకో పక్క పడుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి బలంగా పిడుగు ఉరిమింది. వెంటనే సీతమ్మ వెనక నుండి నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. నాకు కాస్త భయం వేసింది, కాని నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. నేను సీతమ్మను మరింత దగ్గరగా లాగి, ఆమె శరీరాన్ని తాకడం మొదలుపెట్టాను. ఆమె కూడా అంతే ఆత్రంగా నా శరీరాన్ని తాకడం మొదలుపెట్టారు. ఆ రాత్రి మా మధ్య ఒక అపూర్వమైన అనుభవం జరిగింది. సీతమ్మ నా సాన్నిహిత్యంతో చాలా సంతోషించారు. ఇంట్లో కొత్త పరిస్థితులు. 2 రోజుల తర్వాత మేము ఇంటికి తిరిగి వచ్చాం. సీతమ్మ పెద్ద కూతురు రాణి వయసు సుమారు 20 సంవత్సరాలు. ఇప్పుడు నా దృష్టి ఆమెపై పడింది. ఆమె తన తల్లి కంటే అందంగా ఉంది. ఆమెతో కూడా సన్నిహితంగా ఉండటానికి నేను అవకాశం కోసం చూస్తున్నాను. ఒక రోజు సీతమ్మ రమేష్ గారి వద్దకు వెళ్లాల్సి వచ్చింది. రాణి, ఆమె చిన్న చెల్లెలు ప్రియను తీసుకుని రమేష్ గారి వద్దకు వెళ్లారు. వెళ్లేముందు సీతమ్మ, ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నేను తిరిగి వచ్చే వరకు రాత్రి ఇక్కడే పడుకో అన్నారు. నేను, సరే అన్నాను. రాత్రి భోజనం తర్వాత నేను బయట పడుకోవడానికి వెళ్దామనుకుంటే, రాణి, అర్జున్, ఇక్కడే పడుకో.
నాకు ఒంటరిగా భయం వేస్తుంది అన్నది. నాకు నా మనసుకు నచ్చిన అవకాశం దొరుకుతోంది. నేను ఎందుకు కాదంటాను? సరే అన్నాను. రాత్రి 2 గంటలకు రాణి వచ్చి నన్ను లేపింది. నేను లేవగానే ఆమె, అర్జున్, నువ్వు ఆ రోజు అమ్మతో వెళ్ళావు కదా, హోటల్లో ఉన్నావు. ఆ రోజు తుఫాను వచ్చింది. పిడుగులు కూడా బాగా ఉరిమాయి. అమ్మకు తుఫాను, పిడుగులంటే చాలా భయం. ఆమె ఒంటరిగా నిద్రపోలేదు కదా? నిజం చెప్పు, నువ్వు ఆ రోజు అమ్మతో ఆమె మంచం మీద పడుకున్నావా? అని అడిగింది. నేను భయపడి, మీ అమ్మ చాలా పట్టుదలగా ఉన్నారు, అందుకే నేను ఆమె గదిలో సోఫా మీద పడుకున్నాను అన్నాను. రాణి, నువ్వు ఇంకా అబద్ధం చెబుతున్నావు. పిడుగులు ఉరిమినప్పుడు అమ్మ ఎవరినో కౌగిలించుకోకపోతే నిద్రపోలేదు. ఆమె నీతో ఖచ్చితంగా పడుకుంది. నిజం చెప్పు అన్నది. నేను అవును, పడుకున్నాను అన్నాను. రాణి మళ్ళీ, ఆ రాత్రి ఇంకా ఏం జరిగింది? అని అడిగింది. నేను, ఏమీ లేదు అన్నాను. రాణి, ఆ రాత్రి అమ్మ నీ మీద ఖచ్చితంగా ఇష్టం పెంచుకుంది. నాకు అంతా తెలుసు. ఈ రోజు నువ్వు నా మీద కూడా ఇష్టం పెంచుకోవాలి, లేకపోతే నేను నాన్నకు చెబుతాను. నువ్వు రాత్రి నాతో ఈ విషయాలు మాట్లాడావు, నన్ను ఏడిపించావు అని అన్నది. నేను భయపడి మౌనంగా ఉండిపోయాను. ఆమె, నువ్వు వినలేదా? ఈ రోజు నువ్వు నా మీద ఇష్టం పెంచుకోవాలి అన్నది. నేను, నీ అమ్మకు పెళ్ళైంది, ఆమెకు అలవాటు ఉంది, నువ్వు ఇంకా చిన్నదానివి, కన్యవి అన్నాను. కాని ఆమె నా మాటలు ఏమీ వినలేదు. అయినా నాకు ఇదే కావాలి, నేను కేవలం నాటకం చేస్తున్నాను. మేము రాణి గదిలోకి వెళ్ళి, తలుపు మూసాము. మంచం మీద పడ్డాము. ఒకరినొకరు చూసి నవ్వాము. రాణికి ఇది మొదటిసారి కావడంతో నాకు ఆ క్షణాలు చాలా ఆనందంగా అనిపించాయి. మేము మనస్ఫూర్తిగా ఆనందించాము. రాత్రంతా ఆనందించిన తర్వాత తెల్లవారుజామున ఇద్దరం మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాము. కొద్దిసేపటికి ఆమె, అర్జున్, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఒక మంచి మనిషితో ఇలాంటి అవకాశం దొరికింది. దీన్ని నేను జీవితంలో మర్చిపోలేను అన్నది. అక్కాచెల్లెళ్లతో అనుభవాలు. సీతమ్మ 5 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆమె వచ్చే వరకు నేను రాణితో చాలా ప్రేమ క్షణాలు గడిపాను. కొన్ని రోజుల తర్వాత సీతమ్మ, రమేష్ గారు 4 రోజుల టూర్కు వెళ్లారు. ఇంట్లో నేను, రాణి, ప్రియ ఉన్నాము. నేను రాణితో, ప్రియను ఎప్పుడు సిద్ధం చేస్తావు? అని అడిగాను. రాణి కాసేపు ఆలోచించి, నువ్వు రాత్రి నా మీద ఇష్టం చూపించు, నేను గట్టిగా అరుస్తాను. అప్పుడు ప్రియ నా వద్దకు వస్తుంది, అంతా చూస్తుంది, మిగతాది నేను చూసుకుంటాను అన్నది. రాత్రి రాణి అరవడం మొదలుపెట్టగానే ప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది అక్కా? అన్నది. కాని ఆ దృశ్యం చూసిన తర్వాత ఆమె నన్ను దూరం చేయడానికి ప్రయత్నించి, అర్జున్, నువ్వు ఏం చేస్తున్నావు? నా అక్కను వదిలేయ్ అన్నది. నేను, నీ అక్కే చేయమని చెప్పింది. నువ్వు ఆమెనే అడుగు, ఆమె చెబితే నేను వెళ్ళిపోతాను అన్నాను. ప్రియ రాణితో, అక్కా, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వే అర్జున్ను చెప్పావా? అని అడిగింది. రాణి, అవును, నేనే అర్జున్ను చెప్పాను. అమ్మ కూడా అర్జున్తో బయట ఉన్నప్పుడు చాలా పనులు చేయించుకుంది అన్నది. 5 రోజుల తర్వాత సీతమ్మ ఫోన్ చేసి, కొన్ని కారణాల వల్ల 15 రోజుల తర్వాత వస్తామని చెప్పారు. ఆ తర్వాత 15 రోజుల పాటు రాణి, ప్రియ నాతో ఆ క్షణాల ఆనందాన్ని అనుభవించారు. మేము ముగ్గురం కలిసి చాలా ఆనందించాము.